ఈనాటి మన ప్రత్యేక డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంటే బహుశా మన కాలపు అత్యంత సంక్లిష్టమైన నాయకులలో ఒకరు గురించి మాట్లాడుకోబోతున్నాం. జాన్ మర్ఫీ ఎంతో లోతుగా పరిశోధించి రాసిన అలీ ఖమేనీ అనే పుస్తకం మన ముందుకు ఎన్నో వాస్తవాలను తీసుకువచ్చింది. హ్మ్. అవును. అసలు ఆధునిక ప్రపంచ రాజకీయాలను, ముఖ్యంగా ఈ మధ్యప్రాచ్య పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఇరాన్ దేశపు సుప్రీం లీడరైన అయతుల్లా అలీ ఖమేనీ జీవితాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నిజమే. అంటే ఈ పుస్తకం కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఇరాన్ దేశ చరిత్ర, అక్కడి రాజకీయ మతపరమైన పరిణామాలు ఎలా మారుతూ వచ్చాయనే దానికి ఒక అద్దం పడుతుంది కదా. ఖచ్చితంగా. ఒక సాధారణ పేద కుటుంబం నుండి ఇరాన్ దేశ అత్యున్నత స్థాయికి ఖమేనీ ఎలా ఎదిగాడు అన్నది ఒక అద్భుతమైన ప్రయాణం. ఆ ఈ చర్చను మొదలుపెట్టే ముందు ఈ పుస్తకం ముందు మాటలో ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్థర్ ఎం షెల్సింజర్ జూనియర్ అడిగిన ఒక అద్భుతమైన ప్రశ్నను పంచుకోవాలి అనిపిస్తోంది. ఆయనేమంటారంటే, చరిత్రను నాయకులు తమ చేతుల్లోకి తీసుకుని శాసిస్తారా, లేక పరిస్థితులే వాళ్లను ఆ స్థాయికి నెట్టి ఒక నాయకుడిగా సృష్టిస్తాయా అని. అది చాలా లోతైన ఆలోచన. ఒక మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తాగా, లేక ఆ ప్రపంచమే అతన్ని ఆ స్థానంలో కూర్చోబెడుతుందా? ఖమేనీ లాంటి నాయకుడి జీవితాన్ని ఈ కోణంలో చూసినప్పుడు జాన్ మర్ఫీ విశ్లేషణ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఖమేనీ వ్యక్తిగత జీవితాన్ని ఇరాన్ దేశపు సుదీర్ఘమైన సంక్షుభిత చరిత్ర నుంచి మనం అస్సలు వేరుచేసి చూడలేము. అదే నేననేది కూడా. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కనీసం పూట గడవని పరిస్థితుల్లో పెరిగిన ఒక సాధారణ కుర్రాడు ప్రపంచ భౌగోళిక రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది కేవలం అతని వ్యక్తిగత కృషో లేదా తెలివితేటలో మాత్రమే కాదు. మరింకేమిటి? ఇరాన్ నేలగుండా ప్రవహించిన వేలాది సంవత్సరాల చారిత్రక నేపథ్యం, అక్కడి ప్రజల మనస్తత్వం, వారు నమ్మిన సిద్ధాంతాలు అన్నీ కలిసి అతన్ని ఆ స్థాయికి చేర్చాయి. జాన్ మర్ఫీ తన పుస్తకంలో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మనం కేవలం ఈరోజు వార్తలు చూస్తే ఇరాన్ అర్థం కాదు. అంటే మనం గతంలోకి, ఇంకా చెప్పాలంటే వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలంటారా? అవును. పాతకాలపు పర్షియా గురించి, ముఖ్యంగా క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నాటి ఆ జొరాస్ట్రియన్ మతం గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా రాశారు. ఇరాన్ సంస్కృతిపై ఈ ప్రాచీన మతం వేసిన ముద్ర గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. సృష్టి గురించి వారి నమ్మకాలు చాలా భిన్నంగా ఉంటాయి కదా. అవును. ఆధునిక ఇరాన్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అది ఒక బలమైన పునాది. జొరాస్ట్రియన్ మతం ప్రపంచంలోని మొట్టమొదటి ఏగేశ్వరోపాసన మతాల్లో ఒకటి. వాళ్ళ ప్రధాన నమ్మకం ఏంటంటే, ఈ సృష్టి అంతా మంచి మరియు చెడుల మధ్య జరిగే ఒక నిరంతర యుద్ధభూమి. అంటే మంచికి ప్రతిరూపంగా అహూరా మజ్దా అనే దేవుణ్ణి, చెడుకి ప్రతిరూపంగా అహిరిమాన్ అనే దుష్ట శక్తిని వారు నమ్ముతారు. అంతేనా? సరిగ్గా చెప్పారు. ఇక్కడే రాజకీయాలకు సంబంధించిన ఒక బలమైన సిద్ధాంతం పుట్టింది. పర్షియన్ల నమ్మకం ప్రకారం సింహాసనం మీద కూర్చున్న పాలకుడెవరైనా సరే, అతను దేవుని ప్రతినిధిగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు న్యాయం చేసినంత కాలమే అతనికి ఆ దైవిక అధికారముంటుంది. దీన్నే వారు ఒక పవిత్రమైన హక్కుగా భావిస్తారు. అంటే ఆ పాలకుడు గనక దారి తప్పితే, అణచివేతకు పాల్పడితే ఆ దైవిక హక్కు పోతుందన్నమాట. ఖచ్చితంగా. ఒకవేళ రాజు ప్రజలను మోసం చేయడం మొదలుపెడితే ఆ రాజును పదవి నుండి దించేయడం కేవలం వారి ఇష్టం కాదు, అదొక దైవ కార్యంగా, వారి నైతిక బాధ్యతగా వారు భావించేవారు. ఓహో, ఇదే ఒక ముఖ్యమైన చారిత్రక కారణం. ఈ ప్రాచీన నైతిక తత్వమే ఆధునిక కాలంలో అంటే 1979లో అంతటి శక్తివంతమైన షా పాలనను పడగొట్టడానికి ఆ ఇస్లామిక్ విప్లవకారులకు ఒక బలమైన నైతిక బలాన్నిచ్చిందన్నమాట. అవును. రాజు దుర్మార్గుడయ్యాడు కాబట్టి అతన్ని తొలగించడం దేవుడికిష్టమైన పని అని ప్రజలు బలంగా నమ్మారు. వేల ఏళ్లనాటి ఆలోచనా విధానం 20వ శతాబ్దపు విప్లవానికి ఊపిరిపోసింది. అయితే మధ్యలో ఒక పెద్ద మార్పు వచ్చింది కదా. 7వ శతాబ్దంలో అరబ్బులు పర్షియా మీద దండయాత్ర చేశారు. అప్పటికే ఎంతో గొప్ప నాగరికత ఉన్న పర్షియన్లు ఆ యుద్ధంలో ఓడిపోయి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మరప్పుడు వారి ప్రాచీన పర్షియన్ గుర్తింపు ఏమైనట్లు? ఇక్కడే పర్షియన్ల అద్భుతమైన సాంస్కృతిక పట్టుదల మనకు కనిపిస్తుంది. వారు ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికీ తమ ప్రాచీన పర్షియన్ గుర్తింపును ఎన్నటికీ వదులుకోలేదు. ఇస్లాంను తమదైన శైలిలో మలుచుకున్నారు. ఇక్కడే
షియా మరియు సున్నీ విభజన గురించి మాట్లాడుకోవాలి. ప్రవక్త మహమ్మద్ మరణం తర్వాత వచ్చిన నాయకత్వ వివాదం గురించి కదా మీరు చెబుతున్నది? అవును, ఎక్కువమంది ప్రజలు మత పెద్దలు ఎన్నుకున్న నాయకుణ్ణి అంగీకరించారు. వాళ్లే సున్నీ ముస్లింలయ్యారు. కానీ కొందరు మాత్రం నాయకత్వం ప్రవక్త రక్త సంబంధీకుడైన అలీకి మాత్రమే దక్కాలని గట్టిగా నమ్మారు. వీళ్లే షియా ముస్లింలు. ఇప్పుడు అర్థమవుతోంది. పర్షియన్లకు మొదటి నుండి రాజుకు దైవికమైన హక్కు ఉంటుందనే నమ్మకముంది. ప్రవక్త వంశానికే నాయకత్వం దక్కాలన్న షియా ఆలోచన, రాజు దైవాంశ సంభూతుడు అన్న పర్షియన్ ఆలోచన, ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. అక్షరాల అదే జరిగింది. ఇస్లాం మతాన్ని తీసుకున్నా సరే, పాలకుడు ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండాలన్న పాత నమ్మకాన్ని వారు వదులుకోలేదు. అదే భావన ఆధునిక కాలంలో మతగురువులే దేశాన్ని పరిపాలించాలన్న సిద్ధాంతానికి దారితీసింది. గతాన్ని వారు ఏమాత్రం వదిలేలేదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ చారిత్రక నేపథ్యం నుండి అలీ ఖమేనీ లాంటి ఒక నాయకుడు ఎలా పుట్టుకొచ్చాడో ఒకసారి ఆ టైంలైన్ గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. 1939వ సంవత్సరంలో ఇరాన్లోని మషద్ అనే ఒక పవిత్ర నగరంలో ఆయన జన్మించారు. అవును, ఆయన బాల్యం గురించి జాన్ మర్ఫీ చాలా హృదయవిదారకమైన విషయాలు రాశారు. ఎంత పేదరికమంటే కొన్ని రాత్రులు కేవలం ఎండు రొట్టెలు, ఎండు ద్రాక్షాలు తిని పడుకునేవారట. ఒక చిన్న తడిసిన గదిలో కుటుంబం మొత్తముండేవాళ్లు. అతని తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ ఒక సంప్రదాయ మతగురువు. చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఆ కటిక పేదరికం, తండ్రి పెంపకం ఖమేనీలో ఒక మొండితనాన్ని పెంచాయి. ఆ నిరాడంబరతే ఆ తర్వాత కాలంలో అతను ప్రజలకు దగ్గర కావడానికి ఒక బలమైన ఆయుధంగా మారింది. విలాసవంతమైన జీవితం గడిపే షాకు వ్యతిరేకంగా నిలబడటానికి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. ఆ బాల్యం నుండి అతనొక విప్లవకారుడిగా ఎలా మారాడన్నది ఇంకో అద్భుతమైన ఘట్టం. 1952లో ఖమేనీ వయసు కేవలం 13 ఉన్నప్పుడు నవాబ్ సఫవీ అనే ఒక విప్లవ నాయకుడు మషద్కు వచ్చాడు. అతని ప్రసంగం విన్న ఆ పసివాడి మనసులో మొదటిసారిగా విప్లవ జ్వాలలు రగిలాయి. నవ్వాబ్ సఫవీ సామాన్య నాయకుడు కాదు. ఇస్లామిక్ విలువల కోసం ఎవరైనా ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చేవాడు. ఆ మాటలు ఖమేనీకి ఒక మంత్రంలా పనిచేశాయి. ఆ తర్వాత 1962లో ఖమేనీ తన గురువైన అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలోని విప్లవ ఉద్యమంలో చేరాడు. దేశాల, ముఖ్యంగా అమెరికా సహాయంతో దేశాన్ని పాలిస్తున్నాడు. ప్రజల స్వేచ్ఛను అణిచివేస్తున్నాడు. ఆ సమయంలో సావాక్ అనే ఒక రహస్య పోలీసు వ్యవస్థ ఉండేది. వాళ్ళు ఎంత క్రూరంగా ఉండేవారో మర్ఫీ వివరంగా రాశారు. ఆ సావాక్ పోలీసుల చేతిలో ఖమేనీ పదే పదే అరెస్టయ్యాడు, ఎన్నో చిత్రహింసలు అనుభవించాడు. అయినా సరే అతను వెనక్కి తగ్గలేదు. పైగా ఆ దెబ్బలు తింటూ కూడా జైలుకు వెళ్లడం అంత భయపడాల్సిన విషయమేమీ కాదు, అదొక కొత్త అనుభవం అని ఆయన అనడం చూస్తే అతని తెగింపు అర్థమవుతుంది. ఆ ధైర్యమే అతన్ని ఖొమేనీకి అంత నమ్మినబంటుగా మార్చిందా? ఖచ్చితంగా. 1964 నుండి 1977 వరకు అయతుల్లా ఖొమేనీ దేశం నుండి బహిష్కరింపబడి ప్రవాసంలో ఉన్నాడు. ఆ సమయంలో ఇరాన్ లోపల విప్లవాన్ని సజీవంగా ఉంచిన వాళ్లలో ఈ యువ ఖమేనీ ఒకడు. మసీదుల్లో రహస్య నెట్వర్క్లను ఏర్పాటుచేశాడు. ఉపన్యాసాల ముసుగులో విప్లవ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అందుకే 1979లో విప్లవం సఫలమై షా దేశం విడిచి పారిపోయినప్పుడు ఖమేనీకి కీలకమైన పదవులు దక్కాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో ఎంతో హింస, ఎన్నో బాంబు దాడులు జరిగాయి. 1981లో జరిగిన ఒక బాంబు దాడిలో ఖమేనీ తీవ్రంగా గాయపడి కుడిచేయి శాశ్వతంగా పనిచేయకుండా పోయింది. ఎంతోమంది కీలక నాయకులు చనిపోవడంతో పరిస్థితులు ఖమేనీని ఏకంగా ఇరాన్ అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టాయి. అయితే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అంటే 1981 నుండి 1989 వరకు ఖమేనీ కొంచెం ఆచరణాత్మకంగా, అంటే మితవాద ధోరణిలో ఆలోచించారు కదా? అవును, ఇదొక కీలకమైన దశ. ఆయన అధ్యక్షుడయ్యే నాటికి దేశం ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిక్కుకునుంది. 8 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. ఆ సమయంలో కేవలం ఆవేశంతో దేశాన్ని నడపలేమని ఖమేనీ గ్రహించాడు. అందుకే అప్పటి పార్లమెంట్ స్పీకర్ అయిన రఫ్సంజానీతో కలిసి ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నాడు. విప్లవ పితామహుడు ఖొమేనీని ఒప్పించి యుద్ధ విరమణకు అంగీకరించేలా చేశారు. దేశం మనుగడ సాగించాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పవని వారు భావించారు. అయితే ఇక్కడే అసలైన మలుపుంది. జాన్ మర్ఫీ పుస్తకంలో అత్యంత ఉత్కంఠభరితమైన భాగం ఇదే. లేదు,
రాజకీయ అనుభవం మెండుగా ఉన్నా ఇస్లామిక్ చట్టాల ప్రకారం అత్యున్నత మూలం అంటే మర్జాయే తక్లీడ్ స్థాయి ఆయనకు లేదు. అప్పటికి ఆయన కేవలం ఒక మధ్యస్థాయి మతగురు మాత్రమే. అప్పుడు తెరవెనుక రఫ్సంజానీ పావులు కదిపాడు. దేశంలో మళ్లీ గందరగోళం రాకుండా ఉండాలంటే ఖమేనీయే సరైనవాడని భావించి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ద్వారా రాజ్యాంగ నిబంధనలనే మార్పించాడు. సరిగ్గా చెప్పారు. అత్యున్నత మతగురు కాకపోయినా సుప్రీం లీడర్ కావచ్చు అనే నిబంధనలు సవరించి మరీ ఖమేనీకి ఆ పదవిని కట్టబెట్టారు. దీనివల్ల ఖమేనీలో ఒక మానసిక సంఘర్షణ మొదలైందని మర్ఫీ విశ్లేషించారు. తనకు ఆ అత్యున్నత అర్హతలు లేవని, ఇతర సీనియర్ మతగురువులు తనను లోకువుగా చూస్తున్నారని ఆయనకు తెలుసు. ఈ అభద్రతాభావం వల్లే ఆయన తన మితవాద ఆలోచనలను పక్కన పెట్టేసి కరుడుగట్టిన సంప్రదాయవాదులతో చేతులు కలిపాడు. తన పదవిని కాపాడుకోవడానికి అత్యంత ఛాందసవాద నాయకులను బలోపేతం చేశాడు. తనను ఆ పదవిలో కూర్చోబెట్టిన పాత మిత్రుడు రఫ్సెంజానీ కొన్ని ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు ఖమేనీ వాటిని నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నాడు. పత్రికా స్వేచ్ఛను హరించాడు. అధికార రక్షణ కోసమే ఆయన కఠినంగా మారాడు. ఈ సమయంలోనే ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో కూడా పెద్ద మార్పులు వచ్చాయి. బోన్యార్డ్స్ అనే మతపరమైన స్వచ్ఛంద సంస్థల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవును, విప్లవం సమయంలో పారిపోయిన ధనవంతుల ఆస్తులన్నింటినీ ఈ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. పైకి ఇవి స్వచ్ఛంద సంస్థలు అయినప్పటికీ వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా ఇవే శాసిస్తున్నాయి. హోటళ్లు, ఫ్యాక్టరీలు అన్నీ వీటి చేతిలోనే ఉన్నాయి. ఈ బోన్యార్డ్స్ అనేవి ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో ఒక చీకటి సామ్రాజ్యం లాంటివి. ఇవి నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీకి మాత్రమే జవాబుదారీగా ఉంటాయి. వీటికి పన్నులు గట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ ఆడిటింగ్కి అతీతం. దీనివల్ల ఖమేనీకి దేశ ఆర్థిక వనరులపై అపరిమితమైన పట్టు దొరికింది కాని సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దేశ సంపదంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైపోయి తీవ్రమైన ఆర్థిక అసమానతలకు దారితీసింది. సొంత దేశంలో ఆధిపత్యం సాధించిన విధానం అది. ఇక విదేశీ విధానం విషయానికొస్తే ఖమేనీ వ్యవహారశైలి మరింత సంక్లిష్టంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ అమెరికాను గ్రేట్ శాటన్ అంటే మహాసాతానుగా అభివర్ణిస్తూ ఉంటారు. జాన్ మర్ఫీ చెప్పిన దాని ప్రకారం ప్రజల దృష్టిని దేశీయ సమస్యల నుండి మళ్లించడానికి ఒక బలమైన బయట శత్రువు ఉండాలి. అయితే ఇక్కడొక ద్వంద్వ వ్యూహం కనిపిస్తుంది. అహ్మదీనేజాద్ లాంటి అధ్యక్షుడు వేదికల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే వెనక మాత్రం ఖమేనీ దౌత్యం నడిపేవారు కదా. అవును, దేశీయంగా ఛాందసవాదుల మద్దతు కోసం వీధుల్లో ఆవేశపూరితమైన ఉపన్యాసాలు ఇప్పించేవాడు. కాని అంతర్జాతీయ సమాజం నుండి ఇరాన్ పూర్తిగా ఏకాకి కాకుండా చూసుకోవడానికి తన సొంత వ్యూహాత్మక మండలి ద్వారా తెరవెనుక సంప్రదింపులు జరిపేవాడు. ఈ ద్వంద్వ వైఖరి అణ్వాయుధ కార్యక్రమం విషయంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇస్లామిక్ సూత్రాల ప్రకారం సామూహిక వినాశన ఆయుధాల తయారు చేయటం పాపం అని చెబుతూ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేశారు. కాని యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని మాత్రం ఆపలేదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఇరాన్ సార్వభౌమాధికారం మరియు పాశ్చాత్య దేశాల పట్ల ఉన్న అపనమ్మకం కోణంలో చూడాలి. అణు సాంకేతికత అనేది దేశపు శాస్త్రీయ పురోగతికి చిహ్నం అని ఆయన నమ్మకం. పాశ్చాత్య దేశాల ఒత్తిడికి తలొగ్గితే శాశ్వతంగా బానిసలుగా బతకాల్సి వస్తుందని ఆయన వాదన. అణ్వాయుధాల తయారు చేయడం తమ లక్ష్యం కాకపోయినా ఆ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటం అనేది తమ హక్కుగా ఆయన భావించారు. దీనికి తోడు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి ఆయన వేసిన ఎత్తుగడలు కూడా చాలా విశేషమైనవి. లెబనాన్లో హిజ్బుల్లా, ఇరాక్ మరియు సిరియాలో షియా మిలిటెంట్ గ్రూపులకు సహాయం అందించడం ద్వారా పరోక్షంగా ఒక నూతన పర్షియన్ సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా యుద్ధం చేయకుండా ఈ చిన్న గ్రూపుల ద్వారా ప్రాక్సీ వార్స్ చేస్తూ తన శత్రువులను అదుపులో ఉంచుకోవడమే ఆయన అసలైన వ్యూహం. ఒకవైపు ఈ అంతర్జాతీయ వ్యూహాలు పన్నుతుంటే స్వదేశంలో సమకాలీన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవును, ఒకప్పుడు ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ విప్లవం వచ్చిందో ఇప్పుడు సరిగ్గా అదే నియంతృత్వం ఇరాన్ ప్రజల పాలిట శాపంగా మారింది. ఇరాన్ జనాభాలో సగానికి పైగా ఉన్న యువత ఈ ఆర్థిక ఆంక్షలు, నిరుద్యోగం మరియు వ్యక్తిగత స్వేచ్ఛలేమి వల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇది చరిత్రలో ఒక విషాదకరమైన వలయం. ఒకప్పటి విప్లవకారుడు అధికారంలోకొచ్చాక యథాతథ స్థితిని కాపాడుకునే నియంతగా మారిపోవడం ఖమేనీ విషయంలో కూడా జరిగింది.
ఇరాన్ యువత ఇప్పుడు ప్రపంచీకరణను, వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కాని ఖమేనీ నాయకత్వంలోని వ్యవస్థ మాత్రం తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇస్లామిక్ కట్టుబాట్ల పేరుతో వారిపై మరింత అణిచివేతను రుద్దుతోంది. ఏ సవాక్ పోలీసులు చేతిలో అయితే ఒకప్పుడు విప్లవకారులు చిత్రహింసలు పడ్డారో, ఈరోజు ఇరాన్ నైతిక పోలీసులు అదే స్థాయిలో ప్రజలను హింసిస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఇరాన్ సమాజంలో పెద్ద ఘర్షణకు దారితీస్తుందని జాన్ మర్ఫీ చాలా స్పష్టంగా విశ్లేషించారు. మనమీ లోతైన విశ్లేషణ ముగింపుకు వస్తున్నాం. ఈరోజు మనం ఒక మనిషి జీవితం ద్వారా ఒక దేశపు చరిత్రను చదివాం. పూరిగుడిసెలో పుట్టిన బాలుడు, సాధారణ విద్యార్థి, షా పాలనను ఎదిరించిన మొండి విప్లవకారుడు, చివరకు అపరిమితమైన అధికారాలు చెలాయిస్తున్న సుప్రీం లీడర్గా ఎలా మారాడన్నది చరిత్రలో ఒక సంక్లిష్టమైన అధ్యాయం. అవును, చర్చ మొదట్లో ఆర్థర్ ఎం షెల్సింజర్ అడిగిన ప్రశ్న ఇక్కడ మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఇరాన్ చారిత్రక పరిస్థితులు, షియా మతం, సావాక్ అణచివేత, రాజకీయ శూన్యం ఇవన్నీ ఖమేనీకి ఒక వేదికను ఏర్పాటు చేశాయి. చరిత్ర అతన్ని ఒక నాయకుడుగా మలిస్తే, ఆ తర్వాత అతను తన వ్యూహాలతో చరిత్రను మలుపు తిప్పాడు. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను శ్రోతల ముందు ఉంచుదామనుకుంటున్నాను. ఈ విశ్లేషణ ప్రారంభంలో మనం ప్రాచీన జోరాస్ట్రియన్ తత్వం గురించి మాట్లాడుకున్నాం. పాలకుడు దేవుని ప్రతినిధిగా ఉంటూ ప్రజలకు న్యాయం చెయ్యనప్పుడు అతన్ని గద్దెదించే హక్కు ప్రజలకుంటుంది అని ఇరాన్ ప్రజలు నమ్ముతారు. అదే సూత్రంతో వారు శక్తివంతమైన షాను కూడా కూకటివేళ్లతో పెకలించి విసిరేశారు. మరి నిరుద్యోగంతో, తీవ్రమైన ఆర్థిక ఆంక్షలతో, స్వేచ్ఛలేమితో విసిగిపోతున్న ప్రస్తుత ఇరాన్ యువత భవిష్యత్తులో ప్రస్తుత సుప్రీం లీడర్ల పాలన పట్ల కూడా అదే నిర్ణయం తీసుకుంటారా? 1000 ఏళ్లనాటి ఆ జొరాస్ట్రియన్ న్యాయసూత్రం మళ్లీ చరిత్రను పునరావృతం చేస్తుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇటువంటి పుస్తకాల విశ్లేషణ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుస్తకం హస్తభూషణం. మళ్ళీ మరో ఆసక్తికరమైన పుస్తకంతో కలుద్దాం. ఖచ్చితంగా. నమస్కారం.